మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగానే అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. మరొకసారి చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికును నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క విషయం మనకు అర్థం కావాలంటే 22వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిను నీళ్లకును ఆజ్ఞాపింపగానే అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వారి దోణిలో ఉన్నప్పటికీ వారు భయపడిపోయారు. మేము నశించిపోతున్నాము, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని ఆయనను లేపారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనకు ఎన్నో ఆదరణకరమైన మాటలు, మనలను బలపరిచే సంగతులు, మనల్ని బలపరిచే విషయాలు, మనలను తట్టిలేపే విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని సమయాలలో, కొన్ని పరిస్థితులలో మనం ఏమైపోతున్నామట? భయపడిపోతున్నాము, వణికిపోతున్నాము, జడుస్తున్నాము. చూడండి ప్రియులారా, యేసయ్య దోణిలోనే ఉన్నాడు. యేసయ్య వారు ప్రయాణించేటువంటి పడవలోనే ఉన్నాడు. అయినా కూడా శిష్యులు భయపడిపోతా ఉన్నారు. అనేక అద్భుతాలు చూసిన వాళ్ళు, అనేక ఆశ్చర్యమైన కార్యాలు చూసిన వాళ్ళు, ఆయన వెంబడి తిరిగినటువంటి వాళ్ళు, ఎన్నో గొప్ప సూచక్రియలు చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు భయపడిపోతున్నారు. మన జీవితాలలో కూడా, మన యొక్క జీవితాల్లో కూడా మనం అనేక సందర్భాలలో దేవుని కార్యాలను గురించి విన్నప్పటికీ, దేవుని కార్యాలు మన పట్ల జరిగినప్పటికీ, దేవుని కార్యాలను గురించిన వార్తలు మనం విన్నప్పటికీ మనం ఏం చేస్తామో తెలుసా? భయపడిపోతూ ఉంటాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు ఏమంటుందంటే, నీ విశ్వాసము ఎక్కడా? మీ విశ్వాసము ఎక్కడా? ఎక్కడుంది నీ విశ్వాసము? దేని మీద ఉంది నీ విశ్వాసము? ఎటుపోయింది నీ విశ్వాసము? ఏమైపోయింది నీ విశ్వాసము అని ప్రభువు మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు అద్భుత కార్యాలు చూశావు కదా, ఒకప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు చూశావు కదా, ఒకప్పుడు సూచక్రియలు చూశావు కదా, ఇప్పుడు ఎటుపోయింది అని నీ విశ్వాసం ఎక్కడని ప్రభు అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ సందర్భంలో నేను ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో, ఆయన గద్దింపగా, ఆయన ఆజ్ఞాపించగా అన్నీ కూడా ఆయనకు లోబడుతున్నాయి.
ఆయనకు లోబడుతున్నాయి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు లోబడనిదంటూ ఏది కూడా లేదు. సృష్టి లోబడుతుంది, దయ్యాలు లోబడుతున్నాయి, ప్రియదేవుని బిడ్డలారా, పాతాళము లోబడుతుంది, మనుషులు లోబడుతున్నారు, ప్రతీది కూడా దేవుడికి లోబడుతున్నారు. మనము దీనికి భయపడేది? ప్రభు నీ పక్షమున ఉండగా, ప్రభు నీతో ఉండగా ఆయన అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. జలములలో వెళ్ళినా నీవు పారవు, అగ్నిమధ్యలో నడిచినా నిన్ను కాల్చజాలవని ప్రభు మాట్లాడుతున్నాడే. అయినా కూడా దేనికి భయం? అయినా కూడా దేనికి అంటే విశ్వాసములో లోపం కలుగుతుంది. విశ్వాసం ఎక్కడో వెళ్ళిపోయింది. విశ్వాసము దేని మీదనో పెడుతున్నాము. నా ప్రియమైన వారలారా, గమనించుదాం. దేవునికి లోబడినదంటూ ఏది కూడా లేదు. దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు లోబడనిది అంటూ ఏది కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయన మీద విశ్వాసముతో, ఆయన మీద నమ్మకముతో, ఎదిగో ఆయన మన పక్కనే ఉన్నాడనుకొని, ఆయన మనతోనే ఉన్నాడనుకొని విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. ఏవి వచ్చినా ఏమి చేసినా మనల్ని ఏమి చేయలేవు. మనం కరెక్ట్గా ఉన్నంత వరకు, మన విశ్వాసంతో ఉన్నంత వరకు, మనం నమ్మకంతో ఉన్నంత వరకు, మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నంత వరకు మనలో లోపము, మనలో పాపము, మనలో ఎలాంటి అతిక్రమ క్రియలు, అక్రమ క్రియలు, దేవునికి విరోధమైన క్రియలు లేనంత వరకు ఏది కూడా మనల్ని హాని చెయ్యలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు, ఏదియు ఎంత మాత్రం నీకు హాని చేయదంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనతో ఉండగా అండి మనల్ని జడిపించేది ఏది? మనల్ని భయపట్టేది ఏది? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు సమస్తము లోబడుతున్నాయి. ఇదిగో నీకున్న సమస్యలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు కూడా యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. విన్న మాటలను దీవించి ఆశీర్వదించు, దీవెనకరంగా మార్చు. ప్రభా, వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారు ఏ విషయాల్లో బాధపడుతున్నారో, ఏ విషయాల్లో భయపడుతున్నారో, ఏ విషయాల్లో వెనకబడిపోతున్నారో వారిని కనికరించి కార్యాలు జరిగించి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన గణనామములో ప్రార్థన చేసి వేడుచున్నాను ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.